హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు, బాగున్నారా? మనం నిన్న ఏఎఫ్ఎం క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా. సో ఏఎఫ్ఎంలో మనం మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నాం, అవునా? చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో 8 మార్క్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి. నిన్న మనం బేసిక్స్ చూసాము, అసలు మ్యూచువల్ ఫండ్ ఎలా ఆపరేట్ చేస్తారో చూసాము. దాని తర్వాత నిన్న మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాము. మనం ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూసాను, అవునా? సో దానికోసం మనం ఒక సింపుల్గా ఏంటమ్మా చెప్పండి, అది వాట్ ఐ రిసీవ్ అపాన్ వాట్ ఐ ఇన్వెస్ట్. అది మ్యూచువల్ ఫండ్కైనా, బయట మీరు చేసే వ్యాపారంకైనా, దేనికైనా సరే ఇదే కదా ఫార్ములా. ఏం రిటర్న్ సంపాదించామనడానికి మనకి ఏమొచ్చింది, మనం ఎంత పెట్టుబడి పెట్టాం, అంతేనా? ఇక్కడ మంత్లీ సెటిల్మెంట్స్ కాబట్టి మనం ఏం చూసాం, మనకి న్యూమరేటర్లోనేమో వాట్ ఐ రిసీవ్, డినామినేటర్లోనేమో వాట్ ఐ ఇన్వెస్ట్. నువ్వేం ఇన్వెస్ట్ చేస్తావు? నువ్వు డే 1 పెట్టేటువంటి పెట్టుబడి, దట్ ఈజ్ ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్. అదేగా నీ పెట్టుబడి. అక్కడ మనం 2 టైప్స్ చూడొచ్చు, పర్ యూనిట్ చూడొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఇస్తే మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవచ్చు మనం, అంతే కదా. న్యూమరేటర్ సంగతి చెప్పండి సార్. న్యూమరేటర్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటేమో ఏంటి, ఒకటి సార్, ఒకటేమో ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఏమొస్తుంది చెప్పండి, అక్కడ నుంచి ఇంట్రెస్ట్ రావచ్చు, డివిడెండ్ రావచ్చు, క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు. అదేవిధంగా మన ఓన్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్. సో సింపుల్గా ఎగ్జామ్ కోసం ఫార్ములా చెప్పండి నాకు. NAV1 మైనస్ NAV0 ప్లస్ ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇంట్రెస్ట్, డివిడెండ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ బై NAV0. ఇది మనం చేసినటువంటి క్వశ్చన్. దీనికి ఏం చేసాం మనం చెప్పండి. ఎగ్జామ్లో వాడు రిటర్న్ మీకు ఇచ్చేసి NAV కనుక్కోమంటున్నాడు, మిస్సింగ్ ఫిగర్. రిటర్న్ వాడే ఇచ్చేసి, న్యూ ట్రెండ్ అమ్మ, ఎగ్జామ్ ట్రెండ్. రిటర్న్ వాడే ఇచ్చేసి మీకు NAV ఎట్ ద ఎండ్ కనుక్కోమంటున్నాడు అండ్ కామెంట్ చేయమంటున్నాడు. ఏం చేసాం మనం చెప్పండి దానికి. సార్ దానికి ఏం చేస్తాం సార్, సింపుల్గా మనం ఫస్ట్ మనకి ఇచ్చింది యాన్యువల్ రిటర్న్ కాబట్టి దాన్ని బై 12 వేసుకుని మంత్లీ కన్వర్ట్ చేసుకున్నాం. సో మన దగ్గర ఇప్పుడు ఫార్ములాలో అన్ని ఫిగర్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ NAV1. దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి NAV1 వస్తుంది సార్. మరి కామెంట్ అంటే పెరిగితే పెరిగిందని చెప్తాం, తగ్గితే తగ్గిందని చెప్తాం, సేమ్ ఉంటే సేమ్ ఉందని చెప్తాం, అంతేనా? సో మీ స్టడీ మ్యాట్లో ఉన్న క్వశ్చన్కి ఏమో 6th క్వశ్చన్కి NAV సేమ్ ఉంటుంది నాకు తెలిసి. మొన్న ఎగ్జామ్లో May 24 ఇచ్చిన క్వశ్చన్కి ఏమో స్లైట్ ఇంక్రీజ్ రావాలి. బికాస్ ఆ 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను, చేస్తేనే మీరు రేపు మేలో పాస్ అవుతారు, లేదంటే కష్టం. ఏ రోజు చెప్పిన క్వశ్చన్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్చువల్గా మీ బ్రెయిన్ అప్లై చేసి నేర్చుకోండి, రైటా? సో ఇవాళ ఏం చూద్దాం మనం, ఇవాళ మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసాం మనం, NAV నెట్ వర్త్ లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు, FR లేదు మామూలుగా. ఇక్కడేమంటాడు వీడు, నెట్ అసెట్స్ కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. క్వశ్చన్లో మీకు ఏమిస్తాడు సార్, క్వశ్చన్లో వాడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సార్ మనకు వాడు. అంటే ఈ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసింది షేర్ హోల్డర్స్, యూనిట్ హోల్డర్స్ దగ్గర నుంచి, ఈ డబ్బుల్లో ఎంత డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టి ఏమేమి ఎసెట్స్ పర్చేస్ చేశారు, ఇవన్నీ మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వాడిస్తాడు. దీంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాడు. మీరేం చేయాలి దాన్ని బట్టి, సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ వాడుకొని మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడమే సార్. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి నెట్ అసెట్స్ అంటే ఏంటి చెప్పండి. నెట్ అసెట్స్ అంటే టోటల్ అసెట్స్ ఎట్ మార్కెట్ వాల్యూ మైనస్ ఎనీ అవుట్ సైడ్ లయబిలిటీస్, దట్ ఈజ్ టోటల్ నెట్ అసెట్స్. మనకేం కావాలి సార్, టోటల్ కనుక్కున్న తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరి వాటా ఎంతో కూడా మనం చెప్పాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ NAV పర్ యూనిట్. ఏం చేస్తాం ఇప్పుడు, టోటల్ NAV బై నెంబర్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. సింపుల్ అమ్మా, ఇంత సింపుల్ మ్యూచువల్ ఫండ్ టాపిక్. బట్ మీకు మోడ్ తెలియాలి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఎలా ఆపరేట్ చేస్తుంది, ఇన్వెస్టర్ అనేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు వాడికి ఏ ఇన్కమ్స్ వస్తాయి, అసలు వాడు ఏం చేస్తాడు,
మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు మీకు తెలియాలి అసలు కంపెనీ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి ఏ ఇన్కమ్స్ వస్తున్నాయి, ఈ ఇన్కమ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా. ఇందాక మీరు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసారు, ఇన్కమ్ రిసీవ్డ్ అని. ఇప్పుడు మీరు చెప్పండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ చెప్పండి. సో మీకు డివిడెండ్ వచ్చింది, ఏమైంది డివిడెండ్ వస్తే మీకు సార్ నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎంట్రీస్ పాస్ చేసుకుంటే అయిపోతుందమ్మా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ ఇన్కమ్ అకౌంట్, ఇంట్రెస్ట్ వచ్చింది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఏదో ఒక సెక్యూరిటీ అమ్మేశారు, డబ్బులు వస్తాయి మరి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది బయటికి. అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసేటప్పుడు ఎస్ సార్ ఇన్కమ్ ఇటు నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి, బయట నుంచి, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది సార్. మరి కొంత మనం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా మెంబర్స్కి, ఇటు చేసినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ని సపరేట్గా కనుక్కుంటే చాలా బాగుంటుంది మనకి. ఎందుకు చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పండి బ్యాంక్ సంగతి ఏంటో. సార్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ₹1,00,00,000 రైజ్ చేసింది డబ్బులు, ఓకే. ₹1,00,00,000 నుంచి కొంత ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టింది, తగ్గిపోయినాయి. సార్ కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, మనం చూసాం లక్షలు 5,000 ఎక్స్పెన్సెస్, ఇంకొక 90,000 ఏమో ఖర్చు పెట్టారు. మీ దగ్గర ఎంత ఉంది ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇప్పుడు? సార్ మా దగ్గర ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 5,000 ఉంది సార్. సో మనం ఫస్ట్ ఏ క్వశ్చన్ చేసినప్పుడైనా ఏం చెక్ చేసుకోవాలి, మన దగ్గర ఏమన్నా ఓపెనింగ్లో క్యాష్ ఏమన్నా మిగిలిందా చూసుకుంటాం. అయిపోయిందా. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్ మనకి ఇన్కమ్ రావచ్చుగా, ఇంట్రెస్ట్ రావచ్చు, డివిడెంట్ రావచ్చు, మన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ ఏమన్నా సేల్ చేయొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది అప్పుడు పెరిగింది సార్, అవునా. మళ్ళీ మీరేమన్నా సెక్యూరిటీస్ పర్చేస్ చేయొచ్చుగా, తగ్గిస్తారు బ్యాలెన్స్. మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ డివిడెంట్ కొంత మీరు వాళ్ళకి పని చేయొచ్చుగా, ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గిపోతుంది. ఎక్స్పెన్సెస్ ఏమన్నా పే చేయొచ్చుగా కరెంట్ ఇయర్, మళ్ళీ ఎస్ సార్ తగ్గిపోతుంది. అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, ఎన్ఏవి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ని మనం సపరేట్గా ట్రీట్ చేద్దాము, అండ్ రిమైనింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో షేర్లు, డిబెంచర్లు, వాట్ ఎవర్, వాటిని మనం ఒక సపరేట్గా ట్రీట్ చేసుకుందాం. ఇలా చేసినప్పుడు మనకి చాలా చాలా సింపుల్గా క్వశ్చన్స్ అయిపోతాయి. రైటమ్మా. స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఇవాళ మనకి ఎన్ఏవి అయిపోతుందండి, ఎస్ఎఫ్ఎం చాలా స్పీడ్గా అయిపోద్ది, కంగారు పడకండి. ఎఫ్ఆర్ కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఎస్ఎఫ్ఎం ఈజ్ వెరీ సింపుల్, ప్రొవైడెడ్ మనకు లాజిక్ తెలిస్తే. మనకి మ్యూచువల్ ఫండ్ మోస్ట్లీ ఇవాళ మనకి ఎన్ఏవి టాపిక్స్ అయిపోతాయి. రేపు మనం ఈల్డ్ కనుక్కుంటాం, రేపు ఈల్డ్ టాపిక్స్ రేపు చేసుకుంటాము. నాకు తెలిసి ఎల్లుండు రీఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ చేసుకుంటే మనకి మోస్ట్లీ డే ఆఫ్టర్ టుమారో విల్ ఫినిష్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మ. మంగళ, బుధ, గురు, మోస్ట్లీ ఫ్రైడేకి మనకి లేదా గురువారంకి అయిపోతున్నాం మ్యూచువల్ ఫండ్స్. 8 మార్క్స్ సేఫ్ మీరు. సో చాప్టర్ అయిపోవటం, ఐసీఎస్ స్టడీ మ్యాట్ క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకోవడం అంతే. మళ్ళీ మళ్ళీ చేసుకోవటం, మళ్ళీ మళ్ళీ లాజిక్ రిమైండ్ చేసుకోవడం అంతే. అంతకు మించి మీరు మ్యూచువల్ ఫండ్ చాప్టర్కి ఏం చేయాల్సిన పని లేదు. సేమ్ క్వశ్చన్ వస్తే ఏంటి, క్వశ్చన్లో ట్విస్ట్ చేస్తే ఏంటి థింక్ చేసుకోవటం, ఇదే క్వశ్చన్ మళ్ళీ 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 చేతితో ప్రాక్టీస్ చేయడం అంతే. సో మ్యూచువల్ ఫండ్ చాప్టర్ సైడ్ 8 మార్క్స్ సేఫ్. దీని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసాం అనుకోండి, అది కూడా సేమ్ ఇంతే. తర్వాత మనం చిన్న చెప్దాము. ఫస్ట్ మెర్జర్సు, బిజినెస్ వాల్యుయేషను, తర్వాత బాండ్ వాల్యుయేషను, తర్వాత సెక్యూరిటీ ఎనాలిసిస్, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది, దాంట్లో విఏఆర్ కాన్సెప్ట్ ఉంటుంది. అది అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విల్ ఫినిష్ స్మాల్ చాప్టర్స్, దెన్ విల్ గో టు బిగ్ చాప్టర్స్. తర్వాత మళ్ళీ క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేసుకుందాం, పోర్ట్ఫోలియో చెప్పుకుందాం. లాస్ట్లోకి వెళ్ళేసరికి మనకి 4 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, ఫారెక్స్, డెరివేటివ్స్, ఐఆర్ఆర్ఎం, ఐఎఫ్ఎం. ఈ 4 మళ్ళీ సపరేట్ 40 మార్కులు వస్తాయి ఇక్కడ నుంచి. ఈ 4 40 మార్కులు వస్తాయి. ఈ 4 చెప్పుకుందాం మళ్ళీ. అంటే మనం మెల్లమెల్లగా వెళ్దాం, చిన్న చాప్టర్లు చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకు మంచి గ్రిప్ వస్తుంది. ఈ స్టడీ మెటీరియల్ ఇంకేం వద్దు మనకి. సార్ మర్చిపోయి ఇంకో మాట చెప్పడం, ఇప్పుడు స్టడీ మెటీరియల్ తప్ప ఏం ముట్టుకోవద్దు మనం, నేనైనా మీరైనా. వన్స్ మనకి సిలబస్ అయిన తర్వాత, స్టడీ మ్యాట్లో క్వశ్చన్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత నేను పని చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఒక సపరేట్గా పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ అని చెప్పేసి మనకు ఉన్నటువంటి 14 to 16 అటెంప్ట్స్ ఉన్నాయి మన దగ్గర.
మే 2018 న్యూ స్కీమ్ వచ్చినప్పటి నుంచి నవంబర్ 2024 వరకు ఉన్నటువంటి పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ అన్నిటికీ తీసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ మా మ్యూచువల్ ఫండ్స్కి ఒక క్లాస్ పెడతాను. ఏం పెడతాను ఆ క్లాస్లో నేను? సార్ పాస్ట్ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అక్కడ చేసుకుందాం, మనం మెర్జర్స్ ఒక క్లాస్ పెట్టుకుందాం, డెరివేటివ్స్ ఒక క్లాస్ పెట్టుకుందాం, అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ప్రస్తుతానికి ఏంటంటే ఫ్యూచర్ థింక్ చేసి కంగారు పడమాకండి, ప్రజెంట్లో ఉండండి. అంటే ఐసీఎస్ స్టడీ మ్యాట్లో ఉన్న క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఇవి బాగా నేర్చుకుందాం. ఇప్పుడు ఇంక వేరే ముట్టుకోవద్దు మనం, ఎందుకంటే డివైడ్ అయిపోతాం మళ్ళీ. వేరే ముట్టుకోకుండా మనం పని చేద్దాం. ఇది బాగా నేర్చుకొని సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని పీడిఎఫ్ ఇస్తాను మీకు. అక్కడి నుంచి మనం సపరేట్గా చేసుకుందాం. మళ్ళీ ఓకే, మ్యూచువల్ ఫండ్స్కి స్టడీ మ్యాట్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 చాలు, ఇంకేం అవసరం లేదు మీకు. మీ ఎగ్జామ్షన్ మీకు పక్కా వస్తుంది. రైట్ అమ్మా, స్టార్ట్ చేద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 7 అనుకుంటాను, రండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 7 అక్కడ రాసుకోండి ఏమేమి క్వశ్చన్ చేయాలో. క్వశ్చన్ నెంబర్ 7, 8, 9 రాసుకోండి. మనకి ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ 7, 8, 9, 19, 20, 16. 7, 8, 9, 19, 20, 16 హోంవర్క్ కూడా రాసుకోండి. ఓకే సార్, అయిపోద్ది. 8th క్వశ్చన్ హోంవర్క్ అమ్మ మీకు. 8th క్వశ్చన్ వచ్చేసి మీ హోంవర్క్. సింపుల్ క్వశ్చన్స్, సరదాగా అయిపోద్ది. రండి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సిండ్రెల్లా మ్యూచువల్ ఫండ్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ అసెట్స్ ఇన్ స్కీమ్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద బిజినెస్ ఆన్ 31st March 2014. మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటది? వాళ్ళ బ్యాలెన్స్ షీట్. అది ఏమి ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్లో? ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఒక 4 రకాల కంపెనీస్ యొక్క షేర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంతేనా? సో వాళ్ళ కంపెనీ బ్యాలెన్స్ షీట్ మీకు ఇచ్చాడు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇచ్చాడు. అంటే వాడు అమౌంట్ ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు రూపీస్ ఇచ్చాడు. సింపుల్ మల్టిప్లై చేస్తే వస్తుంది మీకు అమౌంట్, అంతే. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ స్కీమ్ ఈజ్ 10 lakhs. ఎంతమంది అమ్మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ? 10 lakh ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత ద స్కీమ్ హ్యాస్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 2,50,000 లయబిలిటీనా? ఎస్. అండ్ అదర్ లయబిలిటీస్ ఆఫ్ 2 lakh. క్యాలిక్యులేట్ ఎన్ఏవి పర్ యూనిట్ ఆఫ్ స్కీమ్. ఎన్ఏవి పర్ యూనిట్ కనుక్కోమంటున్నాడు. ఈ క్వశ్చన్ కూడా నేను చేయాలా? ఐ డోంట్ థింక్ సో. ఈ క్వశ్చన్ కూడా నేను బోర్డు మీద చేస్తే మీరంటారు ఏంటి సార్ మేము చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మరి మేము చేసేస్తాం సార్, క్వశ్చన్ చేసేయండి అమ్మా, నేను చెప్తా ఉంటాను. ఏమని చెప్పండి. మనకు వాడు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. వాడు బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్లో ఇవ్వకుండా ఏదో టేబుల్ ఇచ్చాడు. మీరు దాన్ని కన్వర్ట్ చేసేయండి. అండ్ అమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలాగా? స్టేట్మెంటు అడిగింది ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ అడిగిన రిక్వైర్మెంట్ చదివి దాన్ని హెడ్డింగ్గా పెట్టండి. ఏమడిగాడు? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి పర్ యూనిట్ ఆఫ్ స్కీమ్ అని రాసేయండి. కింద ఇంకా పర్టికులర్స్ రూపీస్ రాస్తారా? రాయండి. ఫస్ట్ అసెట్స్ అని పెట్టేసి ఏదమ్మా రాయండి. అది ఎన్ లిమిటెడ్. ఫోర్త్ పేరు రాయండి అమ్మది ఎన్ లిమిటెడ్. కింద వర్కింగ్ నోట్ వేసేయండి. 25,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్. దాని కింద బ్రాకెట్ పెట్టేసేయండి. తర్వాత డి లిమిటెడ్, ఎస్ లిమిటెడ్, సి లిమిటెడ్ అన్నీ రాసేయండి. చెయ్యాలి. ఎగ్జామ్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే రేపు ఎగ్జామ్లో రాస్తారు. ఇప్పుడు మీరు ఎవరైనా కళాకారులు అక్కడ పేజ్కి వెళ్ళిపోయి అక్కడ ఆన్సర్లు చూస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మళ్ళీ చెప్తున్నా కదా, మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ఇప్పుడు నోట్స్ రాయకుండా కొంతమంది ఉంటారు. ఎక్కడో సొల్యూషన్స్ ఉన్నాయి ఒక 2 pages తర్వాత, అక్కడికి వెళ్ళి మీరు ఆడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, టిక్కెలు కొట్టుకుంటూ May 25 కాదు కదా, మీరు May 35 కూడా పాస్ అవ్వరు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఈ సిఏ ఎగ్జామ్స్. ఓకేనా? ఇక్కడ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. సో కాబట్టి రాయాలి. అతి తెలివితేటలు చూపిస్తే అటెంప్ట్లు పోతాయి. నేను చూసాను చాలామంది కళాకారుల్ని క్లాస్లో నోట్స్ రాయకుండా మాకంతా వచ్చు అనే భ్రమలో ఉన్నారు కొంతమంది. ఇప్పటికి 5 అటెంప్ట్లు పడ్డాయి పాపం, ఇంకా పడుతూనే ఉంటాయి మారేంత వరకు. ఓకేనా?
మారాలి. మారకపోతే రెండే ఆప్షన్స్, ఒకటి మారటం, రెండు సీఏ మానేసేయటం. మిడిల్లో సొల్యూషన్ లేదు. మీరు సీఏ లెవెల్కి వస్తే రావటం, ప్రజెంట్ మీరున్న లెవెల్కి సీఏ సరిపోదు. ఓకేనా? సో మీరున్న లెవెల్ నుంచి డిసిప్లైన్ తోటి మీరు సీఏ లెవెల్కి రావటమా లేదా సీఏ మానేసేయటమా? ఇప్పుడు నన్ను తిడతారు బూతులు, మీరు బూతులు తిట్టుకుని ఇది వాస్తవం. మీరు సీఏ లెవెల్కి రానంతకాలం మీరు సీఏ పాస్ అవ్వలేరు. సో మీరు సీఏ లెవెల్కి రాకుండా పాస్ అయిపోతామని భ్రమలో ఉండి అనవసరంగా మీ టైము, మీ ఇంట్లో మీ పేరెంట్స్ టైము వేస్ట్ చేయడం కంటే ఇక్కడతోటి సీఏ మానేసి హ్యాపీగా వెళ్ళి ఏదైనా జాబ్ జాయిన్ అయిపోండి. ఓకేనా? బెస్ట్ ఆప్షన్ అది. మీరు నన్ను నమ్మనబుద్ధులు తిట్టుకోండి, ఐ డోంట్ కేర్. ఇది వాస్తవం. మీరు సీఏ లెవెల్కి అప్గ్రేడ్ అయ్యి సిలబస్ మొత్తం చదువుకోవటం, కాన్సెప్చువల్గా నేర్చుకోవటం, రోజు ప్రాక్టీస్ చేయటం, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఒక 5 monthsకి, డిసెంబర్ టు మేకి ఒక 6 months మీరు ఒక డిసిప్లైన్డ్ లైఫ్లో ఉంటానంటే, సోషల్ మీడియా పక్కన పెట్టి అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి సొల్లు పనులు చేయకుండా, వాడి గురించి వీడి గురించి డిస్కస్ చేయకుండా మీ జీవితం మీరు చేసుకుంటానంటే సీఏ కంటిన్యూ చేయండి. లేదు సార్ మాకు 100 పనులు ఉన్నాయి సార్, సీఏ మాకు 101 పని అంటారా? దయచేసి సీఏ వదిలేసేయండి. హ్యాపీగా మీ టైం సేవ్ అయ్యిద్ది. మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న హోప్స్ కూడా తెలిసిపోద్ది వాళ్ళకి, ఈ మనోడ వల్ల కాదు ఇదంతా. అనవసరంగా వాళ్ళు మీరేదో సీఏ అయిపోతారని కళ్ళగంటాం, ఎందుకు చెప్పండి టైం బొక్క. సో మానేసేయండి హ్యాపీగా. బెస్ట్ సజెషన్ అమ్మ. ఏమైనా అనుకోండి, అది ట్రూత్. చేయండి. అసెట్స్ రాశారా? తర్వాత టోటల్ అసెట్స్ కనుక్కోండి ఎంత వచ్చాయో. కింద మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ రెండునే రాయండి. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ 2,50,000, తర్వాత అదర్ లయబిలిటీస్ 2 lakhs. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ 2,50,000, అదర్ లయబిలిటీస్ 2 lakhs. లెస్ చేయండి. లెస్ చేస్తే మీకు ఏమొచ్చింది? ఎన్ఏవి వచ్చింది. అదేంటి? టోటల్ టర్మ్స్. అది మీ కుటుంబం యొక్క మొత్తం ఆస్తి, అది నెట్ ఆస్తి. బట్ వాడేమడిగాడు? వాడికి పర్ యూనిట్ కావాలంట. కింద రాండి ఇంకా. ఎన్ఏవి పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, ఎన్ఏవి పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ఏవి ఎంత కనుక్కున్నారు పైన? నా దగ్గర లేదు ఆన్సర్ ఇక్కడ. పైన ఎంత వస్తే అంత రాయండి. డివైడెడ్ బై ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఎంతమంది? 10 lakhs, 10 lakh యూనిట్స్. సో కనుక్కొని దాన్ని రౌండ్ చేసేయండి. దట్ ఈజ్ ఎన్ఏవి పర్ యూనిట్. ఏంటి సార్ ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వచ్చాయా? వచ్చాయేమో ఒకప్పుడు. ఎప్పుడు? ఒక 3-4 years బ్యాక్ వచ్చాయి. చాలా అదృష్టవంతులు మీ సీనియర్స్. సేమ్ క్వశ్చన్స్ అప్పుడు వర్కౌట్ అయినాయి. ఏబీసీ కేటగిరీలు, ఈ అతుల్ అగర్వాల్ గాడి స్ట్రాటజీలు. ఇప్పుడు పనికిరావు అవన్నీ పోతాయి. త్వరలో పోతారు, అందరూ పోతారు. అదేదో మన నాని సినిమా చెప్పినట్టు పోతారు, మొత్తం పోతారని. ఈ స్క్రాప్ అంతా పోయి త్వరలో. సిఏలో ఉన్నటువంటి టీచింగ్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది పోతారు త్వరలో. నాకేం భయం లేదమ్మా. నేను ఎప్పుడు కాన్సెప్ట్ నమ్ముకున్నాను, నేను ఎప్పుడు షార్ట్ కట్లు నమ్ముకోను టీచింగ్లో. రండి. 8th క్వశ్చన్ హోంవర్క్ అమ్మా. 9th క్వశ్చన్ రండి, ఇంపార్టెంట్. సేమే కాదు, చిన్న చేంజెస్ అంతే. రెండమ్మ 9th క్వశ్చన్ వెళ్దామా. On 1st April 2009, Fair Return Mutual Fund has following assets and prices at 4 PM. ఇది కొంచెం మంచి క్వశ్చన్ మనకు చేస్తాను. ఏమంటున్నాడు? మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎప్పుడు అది? 1st April 2009 4 PM అంట, సాయంత్రం పూట. ఏంటది? కింద టేబుల్ వాళ్ళ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అది. ఓకే. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్, డి లిమిటెడ్, ఈ లిమిటెడ్. కింద ఎంత ఫ్యామిలీ మెంబర్స్? 8 lakh ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఓకే, బాగుంది. కింద రిక్వైర్మెంట్స్ చూడండి. ఫస్ట్, ప్లీజ్ క్యాలిక్యులేట్ ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్ ఆన్ 1st April 2009. సేమ్ 7th క్వశ్చన్ లాంటిదిగా అక్కడ దాకా. అంటే పైన మీకు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్లో ఎన్ఏవి కనుక్కోమంటున్నాడు. ఎలా వస్తుంది? సింపుల్గా సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైసెస్ వేసేయండి. ఫస్ట్ కనుక్కోండి.
చెయ్యాలి చెయ్యాలి, ప్రాక్టీస్ అయితేనే. అండ్ స్టార్ట్ చేయండి మీరు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రండి అమ్మా. ఏ, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్. ఎన్ఏవి పర్ యూనిట్ అడిగాడా, టోటల్ అడిగాడా? రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ సార్, టోటల్ అడిగాడు సార్. సింపుల్, రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్ ఆన్ 1st April 2009. ఎన్ని గంటలకి? ఇంకా మీకు కావాలంటే 4 PM అని పెట్టుకోండి పైన. రైట్, కనుక్కోండి. టేబుల్ వేసేయండి. పర్టికులర్స్, రూపీస్, అసెట్స్, ర్యాండమ్ వరుసగా. ఏ లిమిటెడ్ 10,000 into 19.7, బి లిమిటెడ్, సి లిమిటెడ్, డి లిమిటెడ్, ఈ లిమిటెడ్, అన్ని అసెట్సే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎటువంటి లయబిలిటీస్ లేవు. సో సింపుల్గా అసెట్స్ మొత్తం టోటల్ చేసేయండి. అసెట్స్ మొత్తం టోటల్ చేసిన ఎంత వచ్చింది మనకి? 9,52,38,000 వచ్చిందా? మీరు చెయ్యాలి. ఏంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు? అంటే ఈరోజు అమ్మ మన ఎంత నెట్ అసెట్స్ మొత్తం? ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు 9,52,38,000 సార్. ఎన్ఏవి కనుక్కున్న వెంటనే అడిగినా అడగకపోయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఎన్ఏవి అడిగారంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా టోటల్ కనుక్కున్న వెంటనే పర్ యూనిట్ కూడా కనుక్కోండి, మనకి యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. కనుక్కోండి పర్ యూనిట్ ఎంతో. ఎలా వస్తుంది సార్? టోటల్ నెట్ అసెట్స్ 9,52,38,000 సార్. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళు? 8 lakhs సార్. మా దగ్గర 8 lakhs ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సార్. ఎంత ఇప్పుడు? ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 119.05 సార్. 119.05 అది నెట్ అసెట్స్ వాల్యూ పర్ యూనిట్ ఆన్ 1st April 2009 at 4 PM. దాని మీనింగ్ ఏంటి సార్? దాని మీనింగ్ ఏంటంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు సార్. మీనింగ్ ఏంటంటే మనం చెప్పినట్టు సార్, ఈరోజు మ్యూచువల్ ఫండ్ కంపెనీ మొత్తాన్ని అమ్మేసి, ఈరోజు మ్యూచువల్ ఫండ్ కంపెనీ మొత్తాన్ని అమ్మేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆస్తులు పంపకాలు చేస్తే ఒక్కొక్క యూనిట్కి ఇంత డబ్బులు వస్తాయి సార్. అంతేనా? సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. ఈరోజు కానీ ఎవరన్నా మా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో వాటాదారుడు అవ్వాలి అనుకుంటే, ఈరోజు మా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఎవరన్నా సరే యూనిట్స్ పర్చేస్ చేయాలంటే ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఎంత మనకి సార్? ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 119.05. అంతే కదా మీనింగ్. ఎగ్జిస్టింగ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటేనేమో వాళ్ళకు వచ్చే వాటా, కొత్త వాళ్ళ పాయింట్ చెప్పుకుంటే ఈరోజు కానీ యూనిట్ నువ్వు కొనాలంటే నువ్వు అంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి పే చెయ్యాలి అని చెప్పారు. రైటా? రైట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, ఏంటో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ పాయింట్ చూడండి ఏంటో. అజ్యూమింగ్ దట్ ఆన్ 1st April 2009 సేమ్ రోజే మిస్టర్ ఎక్స్, ఈ హెచ్ఎన్ఐ ఏంటమ్మా? హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్, సెండ్ ఏ చెక్ ఆఫ్ 50 lakhs టు ద ఫండ్ అండ్ ఫండ్ మేనేజర్ ఇమీడియట్లీ పర్చేస్డ్ 18,000 shares ఆఫ్ సి లిమిటెడ్ అండ్ ఇంకేమైనా డబ్బులు ఉంటే బ్యాలెన్స్ హెల్డ్ ఇన్ బ్యాంక్. దెన్ వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్? చాలా ఇంపార్టెంట్ అమ్మది. సింపులే కదా, పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి. మనకి 1st April సేమ్ రోజు మనం 4 గంటలకి ఇది లెక్కలు వేసుకున్నాం. ఈరోజు మన ఆస్తి ఇంత ఎన్ఏవి. ఇప్పుడు సడన్గా నీకు మిస్టర్ ఎక్స్ వచ్చాడు ఇక్కడికి. మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఏమో మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఒక చెక్ పంపించాడు. ఎంత చెక్ మనకి? 50 lakhs. అంతేనా? ఎంట్రీ చెప్పండి నాకు. ఎంట్రీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎంట్రీ చెప్పండి నాకు. ఏం పాస్ చేస్తావు సార్? ఏముంది సార్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలొకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతకమ్మా? 50 lakhs.
ఓకేనా 50 lakhs మీరు డబ్బులు వచ్చాయి, ఎంట్రీ చెప్పండి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో, ఇదే ఎంట్రీ, డబ్బులు వచ్చాయి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలొకేటెడ్, అమౌంట్ పరంగా బాగానే ఉంది. మరి మిస్టర్ ఎక్స్కి మీరు ఎన్ని యూనిట్స్ ఇస్తారు ఇప్పుడు? మిస్టర్ ఎక్స్కి మీరు ఎన్ని యూనిట్స్ ఇస్తారు సార్? సింపుల్ సార్, అమౌంట్ డివైడెడ్ బై ఎన్ఏవి పర్ యూనిట్. ఎంత మీ ఎన్ఏవి ఈరోజు? సార్ 119.05. చెప్పండి అమ్మా నెక్స్ట్. ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలొకేటెడ్ టు మిస్టర్ ఏ, అంటే వాడిని పంపించేద్దాం ఇంటికి. నెంబర్ ఆఫ్ ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత 50 లక్షల, ఎంత ఒక యూనిట్? 119.05. కనుక్కోండి ఎంతో. సార్ వాడికి మనం 41,999 అంతేనా? ఎన్ని యూనిట్స్? 41,999.16. మా 42,000 తీసుకుందామా? నేను ఎందుకు ఐసీఐ స్టడీ మ్యాట్ చూశానంటే, ఇప్పుడు ఇక్కడ ఐసీఐతో ఒక తలనొప్పి ఉంది మనకి. వాడు యూనిట్స్ రౌండ్ ఆఫ్ చేయొద్దు అంటాడు సమ్టైమ్స్. ఏమో షేర్స్ అయితే మీకు ఫ్రాక్షన్స్ ఇవ్వరు, బట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మీకు ఫ్రాక్షన్స్లో కూడా ఇస్తారు. వాడు కొన్నిసార్లు రౌండ్ ఆఫ్ చేయొద్దు అని చెప్తాడు, బట్ ఐసీఐ స్టడీ మ్యాట్లో రౌండ్ ఆఫ్ చేశాడు. ఇక్కడ మనకి ఎంత వచ్చాయి చూడండి, 41,999.16 వచ్చాయి. ఇంతే తీసుకోమంటాడు ఒక్కోసారేమో, బట్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పర్పస్కి వాడు ఏం చేశాడు చూడండి, హీ టుక్ 42,000 కాబట్టి మీరు రౌండ్ ఆఫ్ చేయండి. ఇక్కడ కింద నోట్ రాయండి అమ్మా, నోట్, ఐ హ్యాడ్ రౌండెడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ టు 42,000. ఇదమ్మా. అంటే బయట మీకు ఇంటర్నెట్లో కొన్ని దొరుకుతాయి కదమ్మా, ఐసీఐ మార్కులు కొట్టేసింది, దీనికి మళ్ళీ వాడు వీడియో పెడతాడు మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, ఫ్రాక్షన్స్ వల్ల వీడియో మార్కులు పోయినాయి, సో వాళ్ళంతా చెప్తారమ్మా, చూడకుండా ఏమి. చూడండి, సో ఇది మిస్టర్ ఏ సంగతి అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ డబ్బులు వచ్చాయి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలొకేట్ చేసాము. ఎన్ని యూనిట్స్ ఇచ్చాము? ఆ రోజు ఉన్నటువంటి ఎంత మార్కెట్ ప్రైస్ ఎన్ఏవి ఎంత ఉందో అంత ఇచ్చాము, రైటా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 1/4/2009 ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? 8 lakhs సార్, అంతేనా? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? మన 8 lakhs. మరి ఇప్పుడు వీళ్ళు యాడ్ అవుతారు, ఇక్కడ వచ్చి వీళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు. మరి రాయండమ్మా, రివైజ్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు ఎంత? 8 lakhs ఏమో పాత వాళ్ళు ఉన్నారు, ప్లస్ 42,000 ఏమో ఎక్స్కి ఇచ్చాం మనం. మొత్తం ఎంత మన దగ్గర? సో 8,42,000. ఇది మీరు ఫస్ట్ థింక్ చేయాల్సిన పాయింట్, రాసుకోవాలి. సెకండ్ పాయింట్కి ఆన్సర్ రాసుకోండి, ఎంట్రీ. ఎగ్జామ్ మార్కులు వస్తాయి ఏం కదా ఎంట్రీలు రాసిన. సో ఇది బ్యాంక్ అకౌంట్ రాసుకోండి, కింద నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలొకేటెడ్ టు మిస్టర్ ఎక్స్. ఎలా వస్తాయి యూనిట్స్? వాడు ఎంతైతే డబ్బులు తెచ్చాడో బై మన ఎన్ఏవి పర్ యూనిట్ ఆన్ దట్ డే. సో రివైజ్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆన్ ఎప్పుడు? ఇది 1/4/2009. ఎంత మనకి? 8,42,000. ఇదేంటిది? ఇది ఒక సైడ్ మాత్రమే. ఇంకొక సైడ్ ఏం జరిగింది? మీకు 50 లక్షల రూపాయలు డబ్బులు రాగానే మీరు ఏం చేశారంట? సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొన్నారంట. ఎన్ని చెప్పాడు చూడండి అమ్మా రోజు. సో 50 lakhs డబ్బులు రాగానే ఎక్కడమ్మా చూడండి 9th క్వశ్చన్లో ఎన్ని కొన్నాం షేర్లు మనం? 50 lakhs. ఫండ్ మేనేజర్ ఇమీడియట్లీ పర్చేజ్డ్ 18,000 shares ఆఫ్ సి లిమిటెడ్. చూడండి ఆ రోజు సి లిమిటెడ్ ప్రైస్ ఎంత చూడండి, 264.4 ఉందమ్మా ప్రైసు. సి లిమిటెడ్ షేర్ యొక్క ప్రైస్ ఎంత మనకి? 264.40. చెప్పండి, ఏం చేశారంటే మీరు మొత్తం కొనేసారా? సో మీకు 50 lakhs మీకు డబ్బులు రాగానే ఈ 50 lakhsలో నుంచి మీరు సి
సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొన్నారంట. రిమైనింగ్ ఏమన్నా బ్యాంక్ ఉంటే ఆ బ్యాలెన్సింగ్ ఫిగరు మీ దగ్గరే పెట్టుకున్నారంట. మరి సి లిమిటెడ్ షేర్స్ ఎన్ని కొన్నారు మీరు? సార్ మేము 18,000 షేర్స్ కొన్నాం సార్. ఎంత ఒక్కొక్క షేర్ సి లిమిటెడ్ది? 264.4 సార్ మార్కెట్. కనుక్కున్నాం ఎంత డబ్బులు పోయిన బయటికి. 18,000 ఇంటూ 264.4. సార్ మేము 47,59,200 పెట్టి సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొన్నామండి. మరి ఇంకెంత మిగిలే డబ్బులు మన దగ్గర? సార్ డబ్బులు మా దగ్గర 2,40,800 మా దగ్గర పెరిగాయి సార్. అవి ఆ రోజు జరిగినటువంటి 2 సంఘటనలు ఏంటి? ఫస్ట్ ఇన్సిడెంట్లో మీకు మిస్టర్ ఎక్స్ వచ్చాడు, మీకు డబ్బులు ఇచ్చాడు 50 లక్షలు. మీరు 50 లక్షలు డబ్బులు తీసుకొని వాడికి యూనిట్స్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు యూనిట్స్? 42,000 వాడికి మీరు యూనిట్స్ ఇచ్చారు. సో యూనిట్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రివైజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్? సార్ 8,42,000 అయిపోయిందా? సెకండ్ పార్ట్ ఏంటి? సార్ వాడు ఇంటికి వెళ్ళిపోగానే మనం ఇమీడియట్గా సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొన్నాం సార్ 18,000కి. సో మార్కెట్ ప్రైస్ 264.4 ఉంది కాబట్టి ఇదిగోండి సార్, ఇంతకు మేము సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొన్నాము. రిమైనింగ్ మా దగ్గర బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఉంది సార్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈజ్ ద రివైజ్డ్ పొజిషన్ అన్నాడమ్మా. అంటే ఈరోజు ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ప్రిపేర్ న్యూ బ్యాలెన్స్ షీట్. అదే ఏముంది అన్నాడు? రెండమ్మ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ పొజిషన్. 14 అని అడిగినాడు, సేమ్ డేటు. చెప్పండి. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్, డి లిమిటెడ్, ఈ లిమిటెడ్. కొత్తగా వచ్చింది బ్యాంకులోకి. బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలిందా మన దగ్గర? రైట్. స్టార్టింగ్లో మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు చెప్పండి. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్, డి లిమిటెడ్, ఈ లిమిటెడ్. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. మనం ఇప్పుడు రివైజ్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాం. ఏ లిమిటెడ్ కంపెనీ షేర్స్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? ఏమన్నా కొత్తవి కొన్నారా మీరు ఆ రోజు? నో సార్. అంటే ఈ లిమిటెడ్కి నో చేంజ్. సేమ్ రాసేయండి. ఎన్ని ఉన్నాయో? 10,000 షేర్సా? సో 10,000 ఇంటూ 19.7. తర్వాత బి లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఏమన్నా మారినాయా? లేదు సార్, మేమేం కొనలేదు. ఎన్ని ఉన్నాయి? సార్ 50,000 ఇంటూ 482.6 సార్. మీరే చెయ్యాలి. నేను చేస్తే కాపీ చేసుకోవడం కాదు, లేదా ఐసీఏ బుక్లో చూసి టిక్కులు కొట్టడం కాదు. చెయ్యండి, రాయండి. ఏ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఏమన్నా కొత్తవి కొన్నారా? నో సార్. బి లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఏమన్నా కొత్తవి కొన్నారా? నో సార్. సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఏమన్నా కొత్తవి కొన్నారా? ఎస్ సార్. పాత మీ దగ్గర? సార్ ఓల్డ్ కంపెనీ మా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఎన్ని కొన్నారు మీరు? సార్ మాకు 18,000 షేర్స్ కొన్నాం సార్. ప్రైస్ ఎంత? సేమా? 264.4 సార్. ఇదమ్మా, ఇది ఒక చేంజ్ బ్యాలెన్స్ షీట్లో. ఇది ఒక చేంజ్ మీకు వచ్చింది అంతేగా? బికాజ్ మీరు ఆ రోజు సి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొత్తగా కొన్నారు కాబట్టి మీ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ డి లిమిటెడ్ ఏమైనా మారిందా? నో సార్. ఎన్ని ఉన్నాయి? 1 lakh. నో చేంజ్. రాసేయండి. ఈ లిమిటెడ్ ఏమైనా మారాయా? నో సార్. 30,000 సేమ్ షేర్స్. కొత్తగా ఏమైనా అసెట్ వచ్చిందా బుక్లోకి? ఎస్ సార్. బ్యాంక్ బ్యాలెన్స్ మా దగ్గర మిగిలింది సార్. అది కూడా పైన కనుక్కున్నాం మనం. 2,40,800 సార్. రైటా? మొత్తం టోటల్ వేసేయండి. మొత్తం టోటల్ వేయాలి ఇంకా. చూడండి ఎంత వస్తుంది? 10 crore 2,38,000 వస్తుంది. 10 crore 2,38,000. ఇది మనం అడిగిన క్వశ్చన్. సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. అది రివైజ్ పొజిషన్ అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ జరగటం వల్ల ఎవడో వచ్చి మీకు ఒక చెక్ ఇచ్చి, అంతే కదమ్మా, ఎవరో వచ్చి మీకు ఒక చెక్ ఇచ్చి ఆ చెక్ మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే ఈ 2 ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల వాట్ ఈజ్ ద రివైజ్ పొజిషన్ ఆన్ సేమ్ డేట్. అది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకని నేను సేమ్ డేట్ అంటున్నాను?
సార్ సేమ్ డేట్ అన్నప్పుడు మార్కెట్ ప్రైసెస్ కూడా సేమ్ తీసుకుంటాం సార్. ఇక్కడ మనం మిమ్మల్ని అడిగింది ఏంటి, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆన్ 1/4 అడిగాడు మిమ్మల్ని, డేట్ మార్చలేదు. డేట్ మారిస్తే సార్, డేట్ మారిస్తే మార్కెట్ ప్రైసెస్ కూడా మారిపోతాయి. ఇక్కడ వాడు డేట్ మార్చలేదు సార్, అది ఇంపార్టెంట్ బ్రెయిన్లో. ఏం చేసింది చెప్పండి, ఇంపాక్ట్ చెప్పడం ఏంటో సార్. ఇంపాక్ట్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతున్నారు మన దగ్గర, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు 8 lakhs ఉన్నారు, ఇప్పుడు కొత్తగా మేము 42,000 యూనిట్స్ ఇచ్చాం కాబట్టి ఇటు సైడ్ ఏమో ఫ్యామిలీ మెంబర్స్ పెరిగారు సార్. మరి బ్యాలెన్స్ షీట్లోనేమో బ్యాంక్ బ్యాలెన్స్ 50 lakhs పెరిగింది ముందు. బట్ ఈ 50 lakhs మేము డబ్బులు ఎవడ పిచ్చోడు పెట్టుకోవడం మన దగ్గరే. ఎందుకు ఇచ్చాడు డబ్బులు నీకు వాడు, ఇన్వెస్ట్ చేయమని ఇచ్చాడు. ఇన్వెస్ట్ చేసాం సార్. ఏమేమి కొన్నాం మనం షేర్లు, అన్నీ కొన్నామా ఒకటే కొన్నామా సార్? మనం సి లిమిటెడ్ కంపెనీ షేర్సే కొన్నాం సార్. సో రివైజ్ పొజిషన్ అంటే ఏ మారలేదు, బి మారలేదు, సి మారింది, డి మారలేదు, ఈ మారలేదు. ఇంకేమన్నా డబ్బులు మిగిలాయా? ఎస్ సార్, బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ రివైజ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇదే క్వశ్చన్లో వాడు వాట్ ఈజ్ ద రివైజ్ పొజిషన్, వాట్ ఈజ్ ద రివైజ్ పొజిషన్ ఆన్ నెక్స్ట్ డే అంటే, లేదా నెక్స్ట్ మంత్ అంటే ఏముంది సార్? మనకు రెండు కావాలి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత. నెక్స్ట్ డేకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఏ మారినాయా, బి మారినాయా, నో, సి మారినాయా, ఎస్ మారినాయి తీసుకున్నాం 28,000. డి మారిందా, నో, ఈ మారిందా, నో. బ్యాంక్ బ్యాలెన్స్ రిమైనింగ్ 2,40,000 ఎంత ఉంది మన దగ్గర. ఏం మారింది మనకి, మార్కెట్ ప్రైసెస్ మారినాయి సార్. ఇస్తాడా క్వశ్చన్లో మీకు అవి? సో మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటాం, విల్ గెట్ రివైజ్ పొజిషన్. ఎన్ఏవి పర్ యూనిట్ కావాలంటే సార్ రివైజ్ టోటల్ ఎన్ఏవి బై రివైజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎంతమంది రివైజ్ ఫ్యామిలీ మెంబర్స్? 8,42,000 సార్. దట్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. మీరు చేయాలి హోంవర్క్ అది. దట్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. చెక్ చేయండి కావాలి. పాయింట్ నెంబర్ 3 ఏంటి, వాడు కింద మీకు 2nd April ప్రైసెస్ అన్నీ ఒక లిస్ట్ ఇచ్చాడు. అడుగుతున్నాడు వాట్ ఈజ్ ద రివైజ్ పొజిషన్ ఆన్ 2nd April. సింపుల్, ఏ బి సి డి ఈ క్యాష్. ఏ నో చేంజ్, బి నో చేంజ్, సి కూడా నో చేంజ్, అంటే ఆల్రెడీ చేంజ్ చేసాం మనం. షేర్లే మారవు ఇంకా 28. బ్యాంక్ బ్యాలెన్స్ మారదు. ఏం మారుతుంది, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మారుతుంది. తీసుకోండి రివైజ్, కొట్టేసండి, అయిపోద్ది. సింపుల్. ఏంటి సార్ ఎస్ఎఫ్ఎం ఇంత ఈజీగా ఉంది అనుకుంటున్నారా? నిజంగా చాలా ఈజీ అన్న ఎస్ఎఫ్ఎం. ఎన్ఏవి ఫార్మాట్లు వేసుకుంటే కష్టమే. ఇలా మీరు కాన్సెప్చువల్గా నేర్చుకొని ఒక విజువలైజ్ చేసుకోండి. వాడు వచ్చాడు, డబ్బులు వచ్చాయి, ఎంట్రీ ఏం పాస్ చేశాను, వాడికి ఏమి ఇచ్చి పంపించాను, నెక్స్ట్ ఈ డబ్బులు ఏం చేశాను నేను, ఏ కంపెనీ షేర్స్ కొన్నాను, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలింది. ఇటొక ఎంట్రీ చెప్పండి కావాలంటే ఊరినే. ఇందాక ఎంట్రీ చెప్పారు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అలాటెడ్ అని. ఇటుపక్క చెప్పండి ఈ డబ్బులు వాడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. దేంట్లో, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సి లిమిటెడ్ షేర్స్. అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. సో బ్యాంక్ తగ్గిపోయింది, కొత్తగా సి లిమిటెడ్ లోపలికి వచ్చింది. థింక్ లాజికల్లీ. ఇంకా డబ్బులు మిగిలాయా? ఎస్ డబ్బులు మిగిలాయి, అంతే. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎస్ఎఫ్ఎం రెండు ఎఫ్ఆర్ లేకుండా మీకు ఏ సబ్జెక్ట్ రాదు. నా అదృష్టం ఏంటి, నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఎఫ్ఆర్. అందుకు నేను ఎస్ఎఫ్ఎం డీటెయిల్ సింపుల్గా మీకు చెప్పగలను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఐ కెన్ లింక్ విత్ జర్నల్ ఎంట్రీస్ వస్తే క్వశ్చన్. ఓకేనా, రైట్, రాసుకున్నాము. చేయండి 2 నిమిషాలు గ్యాప్ తీసుకొని. పాయింట్ నెంబర్ 3 ఇక్కడే క్లాస్లో చెయ్యాలి. పాయింట్ నెంబర్ 3 ఇక్కడే చెయ్యాలి మీరు ఇప్పుడు. పాయింట్ నెంబర్ 3 కూడా మీరే చేయాలి. ఇప్పుడు చెప్పాం కదా 2nd April రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పొజిషన్ ఆన్ 2nd April అని రాసేసి ఏ బి సి డిఈ క్యాష్ సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ రాసేయండి. ఇందాకలాగానే 2nd పాయింట్లో రాసిన షేర్లే రాయండి. ఆ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మారిపోతుంది. అది తీసుకొని కొత్తవి తీసుకొని టోటల్ చేసేయండి. టోటల్ ఎన్ఏవి వచ్చిన తర్వాత ఏం చెప్పాను మీకు, పర్ యూనిట్ కూడా కనుక్కోవాలి. ఆ టోటల్ ఎన్ఏవి బై ఇప్పుడు ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ సార్? మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు 8,42,000 సార్. వేసేయండి, అయిపోతుంది అంతే. సో ఈ క్వశ్చన్ మీకు 8 మార్క్స్. యూ విల్ గెట్ 8 out of 8 కరెక్ట్ రాస్తే. మా క్వశ్చన్ నెంబర్ 8 చేయండి, మర్చిపోయాను.
ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను మీకు చేయాలి, లేదంటే మళ్ళీ మీరు స్కిప్ చేస్తారు దీన్ని కూడా. చెయ్యాలి. చెయ్యాలి క్వశ్చన్స్. మీకు చాలా హోంవర్క్ కూడా ఇస్తాను నేను. ఎఫ్ఆర్లో హోంవర్క్ ఉంటుంది, ఎస్ఎఫ్ఎంలో హోంవర్క్ ఉంటుంది, డిటీలో కూడా మీకు హోంవర్క్ ఉంటుంది. హోంవర్క్ చేస్తేనే ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. అయిపోయిందా? అయిపోయిందా? రైట్. క్వశ్చన్ నెంబర్ 8 గురించి చెప్తున్నాను కదా. యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్ 8 మా క్వశ్చన్ నెంబర్ 8లో క్వశ్చన్ ఫ్రేమింగ్ తప్ప యాక్చువల్గా, అందుకు మీకు హోంవర్క్. ఒకసారి రండి క్వశ్చన్ నెంబర్ 8కి. క్వశ్చన్ నెంబర్ 8 క్వశ్చన్ నెంబర్ 9 సేమే, బట్ క్వశ్చన్ నెంబర్ 8లో మనకి అడిగే విధానం తప్పు. రాసుకోండి అక్కడ వచ్చి. క్వశ్చన్ నెంబర్ 8కి రండి ఒకసారి. క్యాలిక్యులేట్ ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్ అని రాసి అక్కడ డేట్ వేసుకోండి. ఎప్పుడు 1/4/2000, ఇప్పుడు ఆ డేట్ వాళ్ళకు ఉంది 1st February 2012. అంటే క్వశ్చన్ నెంబర్ 9 లాంటిదే క్వశ్చన్ నెంబర్ 8. బట్ క్వశ్చన్ నెంబర్ 8 ఫస్ట్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎప్పుడు కనుక్కోవాలరా బాబు మేమని. డేట్లు ఇవ్వలేదు వాడు, అందుకు డేట్లు రాసుకోండి. ఫస్ట్ పాయింట్కి రాసుకోండి. క్యాలిక్యులేట్ నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ ద ఫండ్ ఆన్ 1st February 2012 అన్నది. సెకండ్ పాయింట్లో కూడా సెకండ్ పాయింట్లో ఏం చేస్తారు? సెకండ్ పాయింట్లో కూడా మీరు యూ షుడ్ ఫైండ్ అవుట్ ఎన్ఏవి ఆన్ 1st February 2012. అంటే క్వశ్చన్ నెంబర్ 9 చేసినట్టే క్వశ్చన్ నెంబర్ 8 కూడా చేయాలి, సేమ్ ప్యాటర్న్. బట్ అడిగే విధానం తప్పు. సో కాబట్టి వాడు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ముందు క్వశ్చన్ నెంబర్ 8 వచ్చింది ఎగ్జామ్లో, అది తీసేసి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 9 క్లియర్గా అడిగాడు. క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే, బట్ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఏంటి, ఏ డేట్లో కనుక్కోవాలి మేము? 2nd April కనుక్కోవాలా, 1st April కనుక్కోవాలనేది. సో కాబట్టి హోప్ఫుల్లీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 1st February చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు 2nd February చేయండి, సేమ్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చేసినట్టే క్వశ్చన్ నెంబర్ 8 చేయండి. అడిగే విధానంలో మార్పు ఉంది, అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏమో క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు హోంవర్క్ చేయాలి. అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, క్యాలిక్యులేటర్ స్పీడ్గా వాడటం అలవాటు అవుతుంది, ఈ టెర్మినాలజీ అలవాటు అవుతుంది. కాబట్టి దయచేసి చెయ్యండి. డోంట్ లీవ్, సేమ్ క్వశ్చన్ కదా అని వదిలేయమాకండి. ఇప్పుడు చేయండి, ఎగ్జామ్ అప్పుడు కొట్టేద్దాం, సేమ్ క్వశ్చన్స్ రిమూవ్ చేసేస్తాం. బట్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు దయచేసి ప్రాక్టీస్ చెయ్యండి. రైటమ్మా? రైట్. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 16 చేద్దామా? తర్వాత 19, 20కి వెళ్దాంలే. 16 రండి అమ్మా, ఇంపార్టెంట్. ఇప్పుడు దాకేమో టేబుల్స్ ఇచ్చాడు, ఇప్పుడు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని టేబుల్లో కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే పారాగ్రాఫ్స్ అనేవి హ్యూమన్ బ్రెయిన్కి యాక్సెప్ట్ చేయదు పారాగ్రాఫ్స్ని. సో విల్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్ వేద్దాం. అలోపు క్వశ్చన్ చదవండి మీరు, నేను బోర్డ్ రబ్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 16, అందరూ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదవాలి, నేను బోర్డ్ రబ్ చేస్తాను. అలోపు ఏముందో చదవండి. ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్, ఈజీనే బట్ కొంచెం కొత్త కొత్త పాయింట్లు యాడ్ అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ గురించి అక్కడ ఒక పాయింట్ ఉంటుందమ్మా, చదవాలి. రెడ్ కలర్ పెన్ తీసుకోవాలి, ప్రతి లైన్ అండర్లైన్ చేయాలి.
చదువుకుంటాం అంటే అది బుక్స్ వాడితే ఇంకెవడికి పనికి రాకూడదు, అలా వాడాలి. కొంతమంది బుక్స్ మీద గీత కూడా పెట్టరు. అసలు వాళ్ళు మరి ఆ బుక్స్ ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. పెళ్ళయ్యి వాళ్ళ పిల్లలకి సీఏ జాయిన్ చేసి వాళ్ళకి ఇస్తారేమో నాకు అర్థం కాదమ్మా. కనీసం ఒక్క చిన్న గీత కూడా పెట్టాము బుక్ మీద. మరి అలా బుక్స్ ఎందుకు దాచిపెడతారో నాకు అర్థం కాదు అట్లా. మరి ముఖ్యంగా అమ్మాయిలు ఏం చేసుకుంటారమ్మా బుక్స్ని. చదివారా? ఏమర్థమైంది క్వశ్చన్లో చెప్పుంటారు చూడండి అమ్మా. ఇన్ని డబ్బులు వచ్చాయి, దీంట్లో కొంత ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టాము, మిగతావి ఇంత ఇన్వెస్ట్ చేసామని చెప్తాడు డే 1. అంటే ఏంటి, మనకి ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కూడా కనుక్కోవాలి. దాని తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ వాళ్ళకి ఏదో ఇన్కమ్స్ వస్తాయి చూడండి, ఇంట్రెస్ట్, డివిడెంట్, క్యాపిటల్ గెయిన్స్, అవి అలా సీక్వెన్స్ వెళ్దాం మనం. చాలా సింపుల్ అమ్మ క్వశ్చన్. రండి. ఆన్ 1/4/2012 ఓకే, డయాగ్రామ్ వేద్దాం సింపుల్గా అర్థమైపోతుంది. ఆన్ 1/4/2012 ఓకే, ఏబీసీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఇష్యూడ్. చూడండి మా 20 lakh యూనిట్స్ అంట. ఒక్కోటి ఎంత, 10 rupees. ఇక్కడ మీకు అమౌంట్ ఇవ్వలేదు, యూనిట్స్ ఎన్ఏవి పర్ యూనిట్ ఇచ్చాడు. అంటే మాది 20 lakh యూనిట్స్ ఇంటూ ₹10. ఇది మీరు డబ్బులు రైజ్ చేసి ఎంత వస్తామో చూడండి ఒకసారి. 20 lakhs ఇంటూ 2 crores. ఇది ఈ డబ్బులు మీకు వచ్చాయి ఆ రోజు 1st April మీకు వచ్చినటువంటి డబ్బులు ఎంతమ్మా, 2 crores మీరు డబ్బులు రిసీవ్ చేసుకున్నారు, అవునా? ఆ తర్వాత చూడండి, ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఇన్వాల్వ్డ్ వర్ 12 lakhs ఓకే. ఇట్ ఇన్వెస్టెడ్ ద ఫండ్స్ సో రైజ్డ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ టు బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ 185 lakhs. అర్థమైందా మొత్తం? ఏం చెప్పాడు వాడు, 2 crores అంటే వాడు ల్యాక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి డే 1 200 lakhs డబ్బులు వచ్చాయి, దీంట్లో 12 lakhs ఎక్స్పెన్సెస్ పెట్టండి, అవునమ్మా? ఎస్ సార్. ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు? సార్ మేము 185 lakhs ఇన్వెస్ట్ చేసాం సార్. ఇంకేమన్నా బ్యాలెన్స్ మిగిలింది చూడండి ఒకసారి. 200 - 12 - 185 మిగిలాయిగా 3 lakhs. ఎస్ సార్. ఓపెనింగ్ క్యాష్ ఎంత మన దగ్గర, 3 lakhs. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. రాసుకోండి. ఫస్ట్ రాయండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ రాసుకోవాలి. చెప్పండి. టోటల్ ఫండ్స్ రైజ్డ్. టోటల్ ఫండ్స్ రైజ్డ్ ఎంతమ్మా, 20 lakh యూనిట్స్ ఇంటూ 10 rupees. 200 lakh మీరు మొత్తం అమౌంట్ రైజ్ చేశారు ఓకే. మైనస్ ఎక్స్పెన్సెస్ పెడతామని చెప్పానా, మైనస్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 12 lakhs. మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్, మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ 185 lakhs. రాయండి ఇంకెంత మిగిలింది లాస్ట్లో. ఇంకా ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఈక్వల్ టు 3 lakhs. క్వశ్చన్ లాగా చదవమాకండి, ఒక కేస్ స్టడీ లాగా మీరే థింక్ చేయండి. మీరే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజర్ అయితే మీకు 200 lakhs డబ్బులు వచ్చాయి, 12 lakhs ఖర్చు పెట్టారు, 185 ఇన్వెస్ట్ చేశారు, ఇంకా మీ దగ్గర 3 lakhs క్యాష్ ఉంది ఓపెనింగ్ రోజు. ఇంకా చూద్దామా డ్యూరింగ్ ద మంత్ అవ్వచ్చు, డ్యూరింగ్ ద ఇయర్ అవ్వచ్చు, ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగాయో రండి చూద్దాం. డ్యూరింగ్ ద మంత్ it dispose of some of the instruments costing 60 lakhs for 63 lakhs. మీరు ఏదో చేశారంట చూడండి, చిన్న పాయింట్లు ఇవి, కన్ఫ్యూజ్ అవ్వకండమ్మా. మీరు ఏదో సేల్ చేశారంట అసెట్స్ని, ఓకేనా? ఏం చెప్తున్నా చెప్పండి అమ్మా. డిస్పోజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కాస్టింగ్ 60 lakhs ఫర్
63 lakhs అంట. ఓ మై గాడ్. ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ 63 lakhs మనకు డబ్బులు వచ్చాయంట. బట్ దాని కాస్ట్ ఎంత? మా అసెట్ కాస్ట్ 60 lakhs అంట. ఎంత వచ్చింది క్యాపిటల్ గెయిన్? సార్ నాకు 3 lakhs గెయిన్ వచ్చింది సార్, అది చెప్పిందాడు. అర్థమైందా? రఫ్లో రాసుకోండి, వర్కింగ్ నోట్లోకి వెళ్ళి. ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ మనకి 63 lakhs డబ్బులు వచ్చాయి మనకి ఇప్పుడు. ఓకేనా? వర్కింగ్ నోట్ రాయండి మరి, పైన రాయమాకండి. బ్యాంక్ అకౌంట్లోకి మనకి 63 lakhs వచ్చాయి. దాంట్లో ఏం చేసాం మనం? టు ఎసెట్ 60 lakhs పోయింది, క్యాపిటల్ గెయిన్ మనకి 3 lakhs వచ్చిందంట. ఎవరికది? కంపెనీకి. మరి కంపెనీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుగా ఈ 3 లక్షల క్యాపిటల్ గెయిన్ని. ఈ 3 లక్షల క్యాపిటల్ గెయిన్ని కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చేమో. చేస్తే ఏమైంది? ఆటోమేటిక్గా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. చూద్దాం తర్వాత. సెకండ్ చూడండి ఏం చెప్తున్నాడు. అండ్ పర్చేజ్ సెక్యూరిటీస్ ఫర్ 56 lakhs అంట. మళ్ళీ కొన్నారు మీరు, ఎంట్రీ రాయండి. కొంటే ఏమొస్తాం మనకి? ఇన్వెస్ట్మెంట్స్ 56 lakhs అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 56 lakhs. ఇది ఆ ఎంట్రీ. ఆ ట్రాన్సాక్షన్లో చదువుకుని అర్థమైపోయింది మీకు. ఏమని చెప్పండి ట్రాన్సాక్షన్లో? సార్ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 63 lakhs వచ్చింది. ఈ బ్యాంక్ బ్యాలెన్స్లో 60 ఏమో నార్మల్, 3 ఏమో గెయిను. నెక్స్ట్ 56 lakhs మళ్ళీ నేను కొత్త సెక్యూరిటీస్ పర్చేస్ చేశాను సార్. బ్యాంక్ బయటకు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. చూద్దాం ఇంకా. ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ వాజ్ 8 lakhs, ఆఫ్ విచ్ 10% వాజ్ ఇన్ ఏరియర్స్ అంట. ఎక్స్పెన్సెస్ ఎంతైనా మనకి? రెండు మమ్మల్ని రాద్దాం. ఇదంతా రఫ్లో రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది, మాట వినండి. ఎక్స్పెన్సెస్ ఎంత మనకి? 8 lakhs అంట. 2 ఏమో బ్యాంకు కొంత పే చేసాము, 2 అక్రూడ్ ఎక్స్పెన్సెస్, లయబిలిటీ మిగిలిపోయింది మనకి. ఎంత చూడండి అది. సో మనకి 8 lakhs ఎక్స్పెన్సెస్ అయితే ఏమో దాంట్లో 10% ఎరియర్స్ అంట పే చేయాలి. ఎంత? 80 lakhs. ఓకే, మరి 10% ఎరియర్స్ అయితే 7.2 lakhs మీరు పే చేసుకుంటారు కదా బ్యాంకులో. సో 7.2 lakhs పెయిడ్. అదేగా మనం చేసింది. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ 8 lakhs, 2 దాంట్లో మీరు 90% పెయిడ్ అంట. మరి బ్యాంక్ బయటకు వెళ్ళిపోయిందిగా మీకు. రిమైనింగ్ 10% ఎరియర్స్ లయబిలిటీ తీసుకెళ్తామా బ్యాలెన్స్ షీట్కి? రైట్. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2012 ద ఫండ్ ఎర్న్డ్ డివిడెంట్ అమౌంట్ 2 lakhs. డబ్బులు వచ్చాయంట. డబ్బులు వచ్చే ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెంట్ ఇన్కమ్ 2 lakhs. ఎందుకు ఇవన్నీ చేస్తాం మనం? మనకి క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా. మరి బ్యాంక్ బ్యాలెన్స్ కోసం ఈ కష్టాలు మనకి. ఏమో ఎగ్జామ్లో మీరు ఏం రాయరు. మనకి ఫస్ట్ టైం మీకు అర్థమైంది అనుకోండి, ఎగ్జామ్లో మీరు తప్పులు చేయరు. అందుకే చెప్పండి, మీకు డివిడెంట్ వచ్చిందా? ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెంట్. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు ఇంకా. 80% ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ 80% ఆఫ్ రియలైజ్డ్ ఎర్నింగ్స్. అది ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ 80% ఆఫ్ రియలైజ్డ్ ఎర్నింగ్స్. ఎవరి ఎర్నింగ్స్? మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో, రియలైజ్ ఎర్నింగ్స్ 3 ఉంటాయి. ఇన్కమ్, ఇంట్రెస్ట్ రావచ్చు, డివిడెంట్ రావచ్చు, క్యాపిటల్ గెయిన్ రావచ్చు. మీరు చూడండి, మనం నిన్న చేసిన క్వశ్చన్స్లో వాడు క్లియర్గా చెప్పాడు ఇంట్రెస్ట్, డివిడెంట్, క్యాపిటల్ గెయిన్ అని. ఇప్పుడు ఏమంటున్నాడు? రియలైజ్డ్ ఎర్నింగ్స్ అన్నాడు ఇండైరెక్ట్గా. దాని మీనింగ్ ఏంటి? మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ మంత్లో ఎంతైతే ఇన్కమ్ సంపాదించిందో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్, దీంట్లో వీళ్ళు 80% షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారంట. వాడు క్వశ్చన్ సింపుల్ చేయాలంటే ఏం చెప్పాలి ఎగ్జామ్లో? జనరల్గా ఏమో 80% ఆఫ్ డివిడెంట్ అండ్ క్యాపిటల్ గెయిన్ హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తే ప్లెయిన్ క్వశ్చన్, అది బీకామ్ క్వశ్చన్. అది అప్పుడు సిఏ ఫైనల్ క్వశ్చన్ కాదు.
మరి సిఏ ఫైనల్ క్వశ్చన్ ఏం చేయాలి ఇప్పుడు? కొత్తగా ఏదో ఒక ఫ్యాన్సీ వర్డ్ వాడతాడు. రియలైజ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? మా మ్యూచువల్ ఫండ్ కంపెనీ సంపాదించినటువంటి ఇన్కమ్. ఏం సంపాదించింది మ్యూచువల్ ఫండ్ చెప్పండి సార్? ఇక్కడేమో క్యాపిటల్ గెయిన్స్ సంపాదించింది 3 లక్షలు. వచ్చే డబ్బు రియలైజ్ అయ్యా? ఎస్ సార్. ఇక్కడేమో డివిడెంట్ 2 lakhs వచ్చాయి సార్. రాయండమ్మా ఫస్ట్. టోటల్ రియలైజ్డ్ ఎర్నింగ్స్ ఫర్ ద మంత్ ఈక్వల్ టు క్యాపిటల్ గెయిన్ 3 లక్షలు యాడ్ మా డివిడెంట్ 2 లక్షలు, మొత్తం 5 లక్షలు. అది మీ రియలైజ్ ఎర్నింగ్స్ అంట. అది ఎక్కడుంది? బ్యాంకులో ఉంది వెళ్ళి. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ చేసుకున్నాం. రియలైజ్ అయ్యింది కాబట్టి బ్యాంకులో డెబిట్ చేసాం. ఇదిగోండి రియలైజ్. ఇప్పుడు ఏమంటున్నాడు? దీంట్లో 80% నేను చేస్తా అంటున్నాడు. పని చేసి నాకెందుకు పంచుకుంటే? ఏమైతే పంచితే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. రాయండమ్మా సింపుల్గా అమ్మా. డిస్ట్రిబ్యూషన్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఎంత? 540 4 lakhs 4 lakhs. రాయండి వర్కింగ్ నోటు 5 lakhs ఇంటూ 80%. ఇది జరిగింది. సో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంతే. అంతకుమించి అక్కడ ఏం జరగలేదు. ఇంకా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ మీరు జాగ్రత్తగా జర్నల్ ఎంట్రీస్ మీరు కానీ చదువుకోగలిగారంటే మీరు ఎగ్జామ్లో తప్పులు చెయ్యరు. ఇవన్నీ ఎగ్జామ్ పర్పస్ కోసం కాదు, ఫర్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఇవన్నీ వర్కింగ్ నోట్లో రాసుకోండి, అండర్స్టాండింగ్ కోసం. అయిపోయిందా? ఎందుకు ఏం కావాలని చూడండి. ఎందుకు ఏమడిగాడు మిమ్మల్ని? వాట్ ఈజ్ హిజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ అన్నాడు మీద. ఎన్ఏవి కనుక్కోవాలి అంతే. సో ఇప్పుడు మనకి ఎన్ఏవి క్వశ్చన్ అది. చెప్పండి ఎన్ఏవి ఎలా వస్తుంది మనకి? సార్ మనకి ఎన్ఏవి ఈజ్ నథింగ్ బట్ రాయండమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ ఎన్ఏవి. ఏమున్నాయి అసెట్స్ మన దగ్గర? అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ ఏమున్నాయి మన దగ్గర? ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎస్ ఇదిగో మన దగ్గర ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు క్లోజింగ్ వాల్యూ రాయాలి. తర్వాత నీ దగ్గర క్యాష్ ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్. ఎస్ సార్ నా దగ్గర క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఏమన్నా కొత్తగా లయబిలిటీస్ ఎప్పట్లైనా కనుక్కుంటాం. అది టోటల్ ఎన్ఏవి వస్తుంది. ఎన్ఏవి పర్ యూనిట్ కనుక్కుంటాం, అయిపోతుంది. అర్థమైందా? క్వశ్చన్ ఎప్పటిలాగానే. బట్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మీరు క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎలా కనుక్కొని ఇంపార్టెంట్. మీకు చెప్పాడు చూడండి లాస్ట్లో పోర్ట్ఫోలియో వాల్యూ 198 lakhs అని. అంటే ఏంటి? ఓపెనింగ్ 185 lakhs ఉంటే ఇప్పుడు ఎంత మన క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 198 lakhs. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు నాకు ఈ క్వశ్చన్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద విషయం కాదు. మన ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎలా కనుక్కోవాలి అది ఇంపార్టెంట్ మనకి. కనుక్కుందామా? రాయండమ్మా స్టార్ట్ చేయండి. స్టేట్మెంట్ ఏంటి? వర్కింగ్ నోట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. స్టార్టింగ్ ఏం చేసాం? ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కున్నారా? దాని కింద ఇదిగోండి ఓపెనింగ్ క్యాష్ ఇందాక స్టేట్మెంట్ వేసారా? దాని కింద రాసుకోండి క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ చదవండి, ఇంపాక్ట్ థింక్ చేయండి. ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? సింపుల్. రాయండమ్మా ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 3 లక్షలు. రాయండి అక్కడ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 3 లక్షల. ఇంకా ఎంట్రీస్ చూసుకుంటే వెళ్ళిపోదాం, అయిపోద్ది. యాడ్ సేల్ ప్రొసీడ్స్. యాడ్ సేల్ ప్రొసీడ్స్ ఎంత మనకి? 63 lakhs వచ్చాయి డబ్బులు మనకి. మళ్ళీ ఏమన్నా కొన్నారా? మా కింద లెస్ చేసేది ఇమీడియట్గా. లెస్ పర్చేజ్ ఆఫ్ న్యూ సెక్యూరిటీస్. పర్చేజ్ ఆఫ్ న్యూ సెక్యూరిటీస్ ఎంత? 56 lakhs. సో 3కి 63 యాడ్ చేసాము, 56 లెస్ చేసాము. తర్వాత అమ్మా ఎక్స్పెన్సెస్ పెయిడ్ లెస్ చేయండి అమ్మా 7.2 పెయిడ్.
మళ్ళీ డివిడెండ్ వచ్చిందంటే నాకు యాడ్ చేయండి అమ్మా, డెబిట్ డివిడెండ్ రిసీవ్డ్ యాడ్ లెస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత 4 ఇంకా అనుకోండి ఎంతో 3 ప్లస్ 63 మైనస్ 56 మైనస్ 7.2 ప్లస్ 2 మైనస్ 4 ఎంతమ్మా 0.80. ఇది లెక్క. వాడు ఐసీఏ బుక్లో ఏం చేశాడు అదంతా మీకు అనవసరం. అలా బట్టి వేసుకెళ్తే ఎగ్జామ్ తప్పిపోతుంది. మనం ఏం చేసాం చెప్పండి, క్వశ్చన్ చదువుకుంటూ వచ్చాం, ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటూ వచ్చాం అంతే. ప్రతి ట్రాన్సాక్షన్ చూసాం, మన ఇంపాక్ట్ చూసాం, డబ్బులు వస్తున్నాయా డబ్బులు పోతున్నాయా అంతే. దట్ ఈజ్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ 0.8. టోటల్ చేయడం ఎంతో 198.8. రైట్. లయబిలిటీస్ ఏమైనా వచ్చాయా, అక్రూడ్ ఎక్స్పెన్స్ ఏ వచ్చాయి ఇందాక ఇదిగో ఎంట్రీలో ఎంతమ్మా 0.8 రాయండి. అక్రూడ్ ఎన్ఏవి ఎంత 198 సార్ రాయండి అమ్మ. ఇంకా ఎన్ఏవి పర్ యూనిట్ ఈక్వల్ టు 198 బై ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్సు, ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్సు 20 lakhs ఇదిగోండి చాడు స్టార్టింగ్లో రాయండి అమ్మా బై కనుక్కోండి ఎంత 198 బై సార్ నాకు 9.9. దిస్ ఈజ్ క్లోజింగ్ ఎన్ఏవి పర్ యూనిట్ ఈక్వల్ టు 9.9 సార్. క్లోజింగ్ ఎన్ఏవి ఎంత మనకి 9.9. ఇక్కడ దాకా చూడండి ఒకసారి, ఇంకా క్వశ్చన్ అయిపోలేదు, అడిగిన రిక్వైర్మెంట్ వేరే. చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పులు చేస్తారు జనాలు, బట్టి కొట్టుకెళ్ళే వాళ్ళు. బట్టి కొట్టకండి, ఇదిగోండి ఈ ఎంట్రీస్ మొత్తం రాసుకోండి. అయిపోయిందా? ఇంకా క్వశ్చన్ అయిపోలేదు. క్వశ్చన్లు ఎవడు అడిగాడు చూడండి ఒకసారి. ఎవడో మిస్టర్ ఏ ఉన్నాడంట, ఏనో బీనో. చూడండమ్మా క్వశ్చన్ చూడండి ఎవడు అడిగాడు. మిస్టర్ ఆకాష్ యాజ్ ఇన్వెస్టర్ హ్యాస్ సబ్స్క్రైబ్డ్ 200 units on 1/4/2012 and disposed of the same on closing NAV. What was his annual earnings? సొల్లు అక్కడ రాసుకోండమ్మా. క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ రిటర్న్ టు ఇన్వెస్టర్. క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ రిటర్న్ టు ఇన్వెస్టర్. నేను చేసిన అదే మనం మొత్తం. ఫార్ములా చెప్పండి నాకు. ఫార్ములా నిన్న చేసింది రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది మీకు, వాట్ ఐ రిసీవ్ బై వాట్ ఐ ఇన్వెస్ట్. అండ్ అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు ఫార్ములా రాయండి ఫస్ట్. ఎన్ఏవి 1 మైనస్ ఎన్ఏవి 0 ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ డివిడెండ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ బై ఎన్ఏవి 0. ఎన్ఏవి 0 ఎంత స్టార్టింగ్లో, ఇదిగోండి 10 రూపాయలు. ఓకే. ఎన్ఏవి 1 కనుక్కున్నారు ఇప్పుడు మీరు ఎంత 9.9 తగ్గింది, తగ్గిన మనకెందుకు 9.9 మైనస్ 10 ప్లస్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు మీరు, ఇదేనా 4 lakhs. మీరు 4 lakhs డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, తప్పు చేయకుండా. 4 lakh డిస్ట్రిబ్యూట్ చేశారు మీరు. ఎంతమందికి 4 lakhs? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ సార్? మొత్తం 20 lakh ఫ్యామిలీ మెంబర్స్ సార్, అంతేనా? మరి ఎంత ఒక్కొక్క యూనిట్కి వస్తుంది సార్? 4 lakhs బై సార్ నాకు 0.2 వస్తుంది సార్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కము, అంతేనా? కనుక్కోండి ఇంకా. సో ఇది రాసుకుంటారు ఒకసారి, రాసుకోండి ఒకసారి. డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ పర్ యూనిట్ ఈక్వల్ టు డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ కింద రాసుకోండి అమ్మా. డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మీకు? వాడికి 100 యూనిట్లు ఉంటే మనకు అనవసరం, మనం పర్ యూనిట్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు మొత్తం కంపెనీ ఎంత పంచింది డబ్బులు? 4 lakhs పంచింది. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కంపెనీలో?
20 lakhs మెంబర్స్ ఒక్కడికి ఎంత వస్తుంది అప్పుడు 0.2 వస్తుంది. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ యూనిట్ ఈక్వల్ టు, బికాస్ వీఆర్ టేకింగ్ పర్ యూనిట్ ఇక్కడ, ఓకేనా. డిస్ట్రిబ్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ యూనిట్ ఈక్వల్ టు 4 lakhs డివైడెడ్ బై, ఇది రూపీస్ అమ్మ, రూపీస్ సింపుల్ అండ్ రూపీస్ బై 20 lakhs యూనిట్స్, 0.2 పర్ యూనిట్. ఇది ఇందాక మీకు ఇచ్చేవాడు క్వశ్చన్లో, మీరు క్వశ్చన్స్ చేశారా, ఇది మీకు అక్కడ ఇచ్చేవాడు కదా, మనం కనుక్కున్నాం అంతే. కనుక్కున్నాం ఎంతది సార్, 0.2 మైనస్ 0.1 బై 10 ఇంటూ 100 సార్, 1% సార్. పర్ మంతా, పర్ యానం కావాలంటే 12% పర్ యానం సార్. అదేం అడిగింది. దానికి ఐసీఏ వాడు ఏదో చేశాడు, దాంట్లో ఐసీఏ వాడు సొల్యూషను ఏదో చేశాడు. అయ్యా మార్కులు వేస్తారు, సొల్యూషన్కి ప్యాటర్న్కి మార్కులు ఉండవు, ఇదిగోండి దీనికి మార్కులు ఉంటాయి ఆన్సర్కి. మీరు మళ్ళీ ఇప్పుడు అదే రాయాలన్నారు కాబట్టి అదే బట్టి కొట్టమాకండి, మీకు అల్టిమేట్ ఆన్సర్కి మార్కులు వస్తాయి ఎగ్జామ్లో. ఇదిగోండి 1%, 12%, ఇది సింపుల్ ప్యాటర్న్ కదా, తెలిసిందే కదా మనకి. ఎన్ఏవి వాట్ ఐ రిసీవ్ బై వాట్ ఐ ఇన్వెస్ట్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సిఏఎల్ ఎగ్జామ్లో మతలబ్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడు పాపం, వాడు పాపం బాగా చదువుకి వెళ్ళాడు, బట్ వాడికి క్వశ్చన్ చదవడం రావట్లేదు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందండి. వాడికి కింద పాయింట్ అర్థం కావట్లేదు, అసలు క్వశ్చన్లో ఏం అడిగాడు తెలియదు. ఇప్పుడు వాడికి ఏంటి మిస్టర్ ఆకాష్ అంటున్నాడు, కొన్నాడు, అమ్మాడు అంటున్నాడు, యాన్యువల్ అంటున్నాడు, రిటర్న్ కనుక్కోమంటున్నాడు, రిటర్న్ ఏమో నేను చేసాం మేము, పైనేమో ఎన్ఏవి ఏది అంటున్నాడు. అసలు క్వశ్చన్లో ఏంటి రిక్వైర్మెంటు అది ముందు అర్థం కాక పాపం చాలామంది తెలుగు మీడియం పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. నిజమమ్మ, చాలామంది తెలుగు మీడియం పిల్లలు పాపం అసలు క్వశ్చన్ చదవడం రాకముందు, నేను తెలుగు మీడియమేనమ్మా అందుకే చెప్తున్నాను, నేను పడిన కష్టాలు. సో చాలామందికి ఏంటంటే అసలు క్వశ్చన్లో అడిగింది ఏంటి అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక క్వశ్చన్ నెంబర్ 7 చేసాం, 9 చేసాం, ఏమడిగాడు, స్ట్రైట్ అవే క్యాలిక్యులేట్ ఎన్ఏవి, సింపుల్ వేసాం, అసెట్స్ మైనస్ లైబిలిటీస్ వేసాం, కనుక్కున్నాం. మళ్ళీ పర్ యూనిట్ కనుక్కున్నాం. నిన్న క్వశ్చన్స్ చేసాం, క్యాలిక్యులేట్ ఈల్డ్ లేదా క్యాలిక్యులేట్ రిటర్న్ అన్నాడు సింపుల్గా, ఫార్ములా వేసాం, కనుక్కున్నాం. ఇవాళ చూడండి మిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవాళ ఏమొచ్చాయి, ఎన్ఏవి కనుక్కున్నాము ప్లస్ రిటర్న్ కనుక్కుంటే ఇవాళ 2 కలిపిస్తున్నాడు. బట్ స్ట్రైట్గా అడిగాడా, క్వశ్చన్లో స్ట్రైట్గా అడగవచ్చు కావాలంటే, ఏమని క్యాలిక్యులేట్ ఎన్ఏవి అండ్ క్యాలిక్యులేట్ రిటర్న్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్, అలా ఇస్తాడా సిఏ ఎగ్జామ్స్లో? నో. చూడండి, ఒక కేస్ స్టడీలో ఎవడో ఏ ఉన్నాడంట, వాడు ఎన్ని షేర్లు కొన్నాడంట, ఇన్ని అమ్మాడంట, వాడు రిటర్న్ ఎంత అంటే ఏంటి క్రక్స్? క్వశ్చన్ ఏంటి అక్కడ అడిగింది, ఎన్ఏవి కనుక్కో, రిటర్న్ కనుక్కో. ఎందుకండి, రిటర్న్ కనుక్కోవాలంటే నీకు క్లోజింగ్ ఎన్ఏవి కావాలి కాబట్టి. మీకు అర్థమవుతుందా సిఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా వస్తుందో? సో కాబట్టి ఈవెన్ దో మీలో చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నా కానీ నాలాగే, బట్ మీరు కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. నేను అందుకే అప్పుడప్పుడు మీకు నోట్స్ రాపిస్తాను ఇంగ్లీష్లో, ఎందుకని మీకు కూడా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ అలవాటు అవుతుందని. అంతేకాని ఇంగ్లీష్లో మాట్లాడటం ఇంపార్టెంట్ కాదమ్మా, ఒప్పుకుంటాను నేను కూడా, సబ్జెక్ట్ ఉంటే చాలు. బట్ మరి ఎగ్జామ్లో మనం ఇంగ్లీష్ రాయాలి కదా, ఎగ్జామ్లో క్వశ్చన్ తెలుగులో రాదు కదా. తెలుగు వస్తే హ్యాపీగా, ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి హిందీ మీడియం ఉంటుంది హ్యాపీగా. ఎస్, ఎగ్జామ్స్ ఆర్ ఇన్ హిందీ ఆల్సో. సో వాళ్ళ మాతృభాషలో రాసేసరికి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. బట్ మనకేంటి, ఇంగ్లీష్లోనే ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇది మెయిన్ టాస్క్ అమ్మా. మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే, మీరు ఏదో సిలబస్ ప్రిపరేషన్ వెంటబడతారు, కానీ మెయిన్ టార్గెట్ ఏంటి ఎగ్జామ్లో, ఇచ్చిన క్వశ్చన్ని ఏం అడిగాడో కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్ వచ్చు మీకు. అది రాక పాపం చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఎగ్జామ్లో. యూ కెన్ రిలేట్ దిస్, ఓకేనా? సో ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ ఇంగ్లీష్ ఆల్సో లిటిల్ బిట్. ఇప్పుడు మనం ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి ఫారెన్ యాక్సెంట్లు, పెద్ద ఇంగ్లీషు వొకాబులరీ మనకు అవసరం లేదు. మనకు బేసిక్ టెర్మినాలజీ, ఫైనాన్షియల్ టెర్మినాలజీ ఏంటి, క్వశ్చన్లో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, మనం సొల్యూషన్ రాస్తున్నప్పుడు ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి, ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. సిఏ పాస్ అవ్వాలంటే చదువు హార్డ్ వర్క్తో పాటు ఈ కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ కూడా కావాలి. సో ప్లీజ్ ట్రయింగ్ టు లెర్న్ లిటిల్ బిట్ గుడ్ ఇంగ్లీష్, ఓకేనా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఇక్కడున్నాను, నేను ఒక బైపీసీ స్టూడెంట్, అందుకే బొమ్మలు వేస్తాను ఎక్కువ నేను.
మీరు చూస్తే నేను ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఎండి ఎక్కడైనా సరే నేను బొమ్మలు వేస్తాను వెంటనే చార్ట్లు వేస్తాను. ఎందుకు? నేను బైపీసీ స్టూడెంట్, నాకు అలవాటు బాగా. ఒక బైపీసీ, తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూలు, డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజు, 10th ఇంటర్ అంతా గవర్నమెంట్ స్కూల్సే చదువుకో. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీలాంటి 100 మందికి క్లాసెస్ చెప్తున్నానంటే మీరు కూడా చేయగలరు కదా. సో నేను చేసినప్పుడు మీరు చేయగలరు. సో ప్లీజ్ లెర్న్ ఇంగ్లీష్ కొంచెం. ఓకేనమ్మా? ఇంకొక మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఆ 2 క్వశ్చన్స్ ఫినిష్ అయిపోతే సో ఇవాళకి క్లోజ్ చేద్దాం. ఓకేనా? కలుద్దాం మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకొని. ఓకేనా? బాయ్.